ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ సింగం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మేడం, మనం కొన్ని రిలేషన్షిప్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో నేను ఈరోజు కొన్ని టాపిక్స్ తీసుకొచ్చాను. కేర్ అండ్ కంట్రోల్. అంటే నిజమైన ప్రేమను ఎలా గుర్తించాలి? ఈ కేర్ కంట్రోల్ అనేది ఎంతవరకు ఇంపార్టెన్స్ అంటారు? ఒకసారి మాట్లాడుకుంటే, అంటే ఇది ఓన్లీ మనము కపుల్స్నే తీసుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ వరకు మాట్లాడుకుంటే. షూర్ మేడం. సో ఇక్కడ కేర్ కంట్రోల్ అంటున్నాం కదా, మనకి కేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ కంట్రోల్ కూడా. కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అనేది ఏ లిమిట్స్లో ఉండాలి అనేది కూడా, అంటే కంట్రోల్ ఈజ్ మానిటరింగ్ అని అంటాం. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఓన్లీ కేరింగ్ ఉంటూ మానిటరింగ్ అనేది లేదు అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ కంట్రోల్, ఐ విల్ కమ్ టు దట్, నేను వస్తాను కంట్రోల్ అని. మానిటర్ అనేది చేయకుండా ఓన్లీ కేరింగ్గా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ రిలేషన్షిప్లో ఎక్కడో ఒక చోట ఫ్లిప్ అనేది గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది చాలామంది కపుల్స్ రావడము, రకరకాల ఇష్యూస్ అనేవి మనకు అడ్రస్ చేయటం జరుగుతోంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్పేస్ వాళ్ళు తీసుకొని, సరేలే అని ఎక్కువ స్పేస్ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు తీసుకుంటూ సమ్ ఫ్లర్టింగ్స్ అని ఫాలో అవుతున్నారు మేడం. జెంట్స్ అయినా కానీ ఏదో ఒక స్పేస్ వచ్చింది అంటే, ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఆర్ సీరియస్ రిలేషన్షిప్, బట్ ఫ్లర్టింగ్స్ చేసుకుంటున్నారు. అలా చేస్తున్న క్రమంలో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, ఫర్ సపోజ్ హస్బెండ్ ఫ్లర్టింగ్స్ చేసుకుంటూ తన స్పేస్ ఏదో తను తీసుకుంటూ, లేదా ఫ్రెండ్స్తో ఆక్యుపై అయిపోయి ఉంటే, వీళ్ళిద్దరు కూడా జాబ్ హోల్డర్స్ మోస్ట్లీ అవుతున్నారు మనకి. వాళ్ళు వచ్చి తనకంటూ ఒక స్పేస్ ఇవ్వనప్పుడు తను కూడా ఏంటంటే ఆలోచిస్తోంది, ఏదో ఒకటి నాకంటూ ఒక ఎమోషనల్ సపోర్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రిలయబుల్ పర్సన్ టు షేర్ ఏదో ఒకటి అని. అట్లా అయ్యేటప్పటికి ఏంటంటే ఫ్లర్టింగ్స్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మానిటరింగ్ అనేది చేయనప్పుడు ఈ కంట్రోల్ అనేటువంటిది అది ఏమైపోతుందంటే, మానిటర్ చేయకపోతే కంట్రోల్ అనే ఫ్యాక్టర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కసారిగా తెలిసేటప్పటికి మానిటర్ చేయట్లేదు, ట్రస్ట్ చేసేసారు, ఓకే ఏది ఎలా ఉన్నా మన ఇద్దరం కపుల్ కదా, అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు అనే ట్రస్ట్ ఉన్నంత వరకు వాళ్ళు కంట్రోల్ చేయరు. అండ్ మానిటర్ చేయకుండా అంటే ఏం జరుగుతోంది, ఏమన్నా బిహేవియర్లో చేంజెస్ వస్తున్నాయా, తను ఎవరితో అన్నా సీరియస్గా ఎక్కువసేపు మాట్లాడుతుందా, లేకపోతే తన విధి విధానాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేటువంటి మానిటర్ చేయకపోతే ఒకరోజు సడన్గా కంట్రోల్ అనే ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. సో అక్కడ కేరింగ్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెన్స్. కేరింగ్ లేకుండా మళ్ళీ మానిటరింగ్ అండ్ కంట్రోల్ చేస్తే ఎవరు పట్టించుకోద్దాన్ని. ఎందుకు, నా గురించి నీకేమీ తెలుసు, అసలు నేనేం కష్టపడుతున్నాను, నా నీడ్స్ ఏంటి, ఇవన్నీ నీకు అర్థం చేసుకోకుండా మానిటరింగ్ అంటావు, కంట్రోల్ అంటావు. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చానా నేను, ఇవన్నీ కనిపిస్తున్నాయా, నేను పడిన బాధలు కనిపించలేదా, నేను నీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు, నేను అడిగినప్పుడు నువ్వేమన్నా నా మొహంలోకి చూసావా, అసలు పో అన్నావు, లేకపోతే అసలు పట్టించుకోలేదు అని ఇలా వస్తుంది. సో కేరింగ్ అనేది ద ఫస్ట్ స్టెప్ అండ్ ద రెస్పెక్ట్ ఫ్యాక్టర్. సో ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కేర్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలాగైతే పేరెంట్స్ చిల్డ్రన్ని మానిటర్ చేస్తారో, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మ్యూచువల్గా రెస్పెక్ట్తోని మానిటర్ ఇన్ ద సెన్స్ రోజు ఏదో సస్పెక్టివ్గా కాదు, అసలు ఓవరాల్గా ఏం జరుగుతోంది, తన నీడ్స్ ఏంటి, తన రిలేషన్షిప్స్ ఎలా వెళ్తున్నాయి అనేటువంటి లిటిల్ మానిటరింగ్ చేస్తే అది మనకి కంట్రోల్ దాకా వెళ్ళదనమాట. మనం ఒక్కరోజు సడన్గా కంట్రోల్ చేసేసి నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నాకు ఇది చూపించు అది అంటే అది వర్కౌట్ అవ్వదు. అంటే మేడం, కేర్ తీసుకోకుండా కంట్రోల్ చేయడం అనేది తప్పు అంటారు? అసలు అవ్వదు మేడం. అక్కడ తప్ప కాదా అనేది పక్కన పెడితే మనకి ఎవరు ఒప్పుకోరు. అసలు హ్యూమన్ నేచర్లో మనకు కావాల్సింది ఏంటి అనేది అడ్రస్ చేసినప్పుడు, వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నప్పుడు నేను కంట్రోల్ చేస్తా, నేను మానిటర్ చేస్తా, నువ్వేం చేస్తున్నావు అన్నీ నేను చూస్తూ ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు. సో ఎక్కడ నీకు హక్కు ఉంది, నన్ను ఏంటి అనేది నాకు అర్థం చేసుకొని నా స్థానంలోకి వచ్చి, పోనీ నేను అడిగినప్పుడు అన్నా, నేను చెప్తున్నాను ఇది నాకు కావాలి, లేకపోతే నేను నుంచి ఇది కావాలి అని అడిగినప్పుడు నువ్వు ఏంటి అని అర్థం చేసుకొని ఈ రోజు కాకపోతే ఇంకో రోజన్నా నాకు రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్ ఫర్ మానిటర్. నువ్వు హస్బెండ్వి చూడాలి, అలాగే నేను కూడా నీకు ఎలా వెళ్తున్నావు, నీ బిహేవియర్ ఏంటి, ఇక్కడున్న లోటుపాట్లని ఇంకెక్కడన్నా చూస్తున్నావా ఏంటని నేను చూస్తాను, దట్ ఈజ్ ఓకే. బట్ కేరింగ్ అనేది లేకుండా నేను చేసిన, అంటే వైఫ్ చేసిన హస్బెండ్ చేసిన కేరింగ్ అనే పార్ట్ లేకుండా మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి హస్బెండ్కి వైఫ్కి, తన నీడ్స్ ఏంటి, తన ఎమోషనల్ నీడ్స్ ఏంటి అనేది చూసుకుంటే కనుక దెన్ ఇట్ కమ్స్ మానిటర్ అండ్ కంట్రోల్కి అవసరం ఉండదు అనమాట. కొంతమంది మేడం కేర్ చేస్తారు, అంటే అన్ని తెచ్చిస్తారు,
ఏం కావాలో అయితే తెస్తారు, ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్తారు. కానీ మీరు అన్నా చూసారు, ఈ మానిటరింగ్ కంట్రోలింగ్ అవి పట్టించుకోరు. మరి అది నిజంగా మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎందుకంటే చాలా జెన్యూన్గా ఉంటారు కొంతమంది హస్బెండ్స్ కూడా. వాళ్ళు ఏంటంటే మంచి లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో, ఇంకేంటి ఆ అమ్మాయి నా వైఫ్ అయిపోయింది కదా, ఇంకా హ్యాపీ కదా. సో అంటే స్ట్రాంగ్గా ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అవ్వట్లేదు, వీళ్ళు ఓకే ఏంటంటే ఫ్రీ అయిపోతున్నారు. ఆ అమ్మాయిని లవ్ చేసా, కష్టపడ్డాను, మ్యారేజ్కి కష్టపడ్డాను, వచ్చేసింది, ఇంకేంటబ్బా ఇంకేం మార్పు ఉండదు కదా అని చెప్పి వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అది లవ్ మ్యారేజా లేకపోతే ఇదా అనేది రెస్పెక్ట్ ఆఫ్ దట్, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కేరింగ్ ఉన్నా కూడా ఏం జరుగుతుంది అనేటువంటి లిటిల్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. విత్ రెస్పెక్ట్ ఐఎమ్ సేయింగ్, మానిటరింగ్ డెఫినెట్లీ కావాలి. ఎందుకంటే ఈ మధ్యలో ఏ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదో, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి మ్యూచువల్ కనెక్షన్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో, ఏవి ఇద్దరు ఎక్నాలెడ్జ్ చేసుకోవట్లేదు అనేది ఎక్కడో ఒక చోట లోపం ఉన్నప్పుడు మానిటర్ చేయకపోతే డెఫినెట్లీ వీళ్ళు అదర్ ట్రాప్స్లో పడిపోతారు అన్నమాట. సో వైఫ్ని హస్బెండ్ చెక్ చేయాలి, హస్బెండ్ని వైఫ్ చెక్ చేయాలి డెఫినెట్లీ. అదర్వైజ్ నేను చాలా కేసెస్ చూస్తున్న వాటిలో హెల్తీ రిలేషన్షిప్ వాళ్ళు ఇద్దరూ వచ్చి ఎంత ఏడుస్తున్నారంటే గుండెలు అవిసిపోయేలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరికి ఇష్టం. ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఈ అమ్మాయి చెప్పడంలో తను ఫ్లర్టింగ్స్ అవి చేస్తున్నాడు మేడం, ఎట్లా అంటే అట్లా టెక్స్ట్లు అవి ఉంటున్నాయి, అది చూస్తున్నాను, నేను వచ్చేసేటప్పటికి నేను నిద్రపోతున్నారు, నేను పొద్దున్న రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను, ఏంటి నేను ఎంత బాధపడుతున్నాను, నాకేం కావాలి అనేది అడ్రస్ చేయట్లేదు. అలా నేను అట్లా బయటికి వెళ్ళినప్పుడు నాకెవరు మంచిగా మాట్లాడారు అనుకోండి, ఏంటి నీ కష్టం ఏంటి ఇష్టం ఏంటి అంటే లవ్కి వెళ్ళట్లా, బట్ నేను డిపెండ్ అవుతున్నా కదా ఆ పర్సన్ మీద. తర్వాత అది ఎటు వెళ్తుంది అనేది తెలియదు కదా. వెళ్ళిన తర్వాత ఇంకో కేసెస్ వస్తాయి, మేడం ఇలా జరుగుతుంది, అతనేమో బాగా దగ్గర అయిపోయాడు, ఈ రిలేషన్షిప్ ఎట్లా వెళ్తుందో ఆ అమ్మాయికే తెలియట్లే, ఏడుస్తోంది కానీ ఆ ట్రాప్ నుంచి బయటపడలేకపోతుంది. ఇటు భర్త అంటే ఇష్టం. ఇది ఎంత ట్రయాంగిల్గా అమ్మాయిని ఎంత శోకానికి గురి చేస్తుందంటే ఇద్దరు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకొని బాధపడుతున్నారు. ప్రేమ లేని బంధం కాదు, ప్రేమ ఉన్న బంధంలో కూడా ఇంత ఇబ్బంది ఎందుకు వస్తుందంటే ద సింపుల్ మానిటరింగ్ విత్ రెస్పెక్ట్ అండ్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ కేర్, హస్బెండ్స్ అండ్ వైఫ్స్కి చెప్తున్నాను, కేర్ ఒకటే కాదు, సింపుల్ మానిటరింగ్ విత్ రెస్పెక్ట్. అది రెస్పెక్ట్తో వెళ్తేనే బంధము ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. మనుషులం కదా, ఎప్పుడెప్పుడు ఏ అవసరాలు తీరలేదో అవి పెడదారులు తొక్కుతున్నామేమో అని ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు ఎక్నాలెడ్జ్ చేసుకుంటూ నీకు నేనున్నాను, నీకు అది అలా నేను ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటా, కానీ నేనున్నాను, మనం ఉన్నాం, మనం అన్ని సర్దుకొని అలా చేసుకుంటూ ముందుకెళ్దాం, అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్దాం అనే క్రమంలో ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ కేర్ అనేది మానిటర్తో చక్కగా రెస్పెక్ట్తో ముందుకెళ్ళింది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.